కల్నల్ సంతోష్ బాబుకు ఇదే ఘర్షణలో మరణించిన మరికొంతమంది అమరవీరులకు అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఎయిప్సో తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ కల్నల్ సంతోష్ బాబు మృతి తీరని లోటన్నారు. చిన్న వయసులోనే ఆర్మీలోకి వెళ్లి అత్యున్నత పదవిని అధిరోహించి దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ సంతోష్ బాబుకు ఏమిచ్చి తన రుణం తీర్చుకోగలమని ఆవేదన భరితమయ్యారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ డాక్టర్ సుధాకర్, అధ్యక్ష వర్గం కేవీఎల్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా విచారకరమైన దినం. ఆర్మీ కర్నల్ లెవెల్లో ప్రాణత్యాగం చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కర్నల్ అనేది చాలా పెద్ద ర్యాంక్, ఆర్మీలో చాలా పెద్ద ర్యాంక్. లెఫ్టినెంట్, సెకండ్ లెఫ్ట్ నుంచి బయలుదేరిన తర్వాత కెప్టెన్ అవ్వాలి, మేజర్ అవ్వాలి, దాని తర్వాత లెఫ్టినెంట్ కర్నల్ అవ్వాలి, కర్నల్ అవ్వాలి. ఇన్ని ర్యాంక్స్ పెరిగిన తర్వాత ఆయన కర్నల్ లెవెల్లో ఉన్న ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరం. అసలు ఇండియన్ ఆర్మీకి కర్నల్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి అక్కడ చనిపోవడం అనేది కూడా ఆశ్చర్యం కొలిపేటటువంటి సందర్భంగా ఈసారి అర్థమవుతూ ఉంది. ఏదేమైనా చుట్టుపక్కల ఉన్న బార్డర్స్ అన్నింటిలోనూ ఏదో కాన్ఫ్లిక్ట్ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం దీనిపైన విదేశీ వ్యవహారాలపైన మరింత శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. విదేశీ వ్యవహారాల్లో కూడా ముందుగా మన ఏషియన్ కంట్రీస్లో ఉన్నటువంటి మన దేశం లీడ్ తీసుకుని అన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి బ్రిక్స్గా ఉన్నటువంటి దేశాలన్నీ మరింత కోఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యుద్ధం వచ్చినందువల్ల ఈ రోజున రెండు ఏషియాలోనే కాదు ప్రపంచంలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి జనం ప్రజానీకం, పెద్ద ఎత్తున ఉన్నటువంటి మన జనత రెండు దేశాల్లోనూ ఉంది. ఈ రెండు దేశాల్లోనూ జనత కనుక నష్టపోయిందంటే మొత్తం ప్రపంచం అంతా నష్టపోయినట్టే. ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి మన పాపులేషన్ మొత్తాన్ని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా సంతోష్ బాబు గారికి జోహార్లు అర్పిస్తున్నాం. అలాగే ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ వచ్చిన పిలుపులన్నింటినీ కూడా హైదరాబాద్లోను అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమాలకు నిన్న పిలిపివ్వడం అనేది జరిగింది. అన్ని చోట్ల జరుగుతున్నాయి అనేది కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ వచ్చిన మీడియా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక ఎక్స్ సర్వీస్మెన్గా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. దేశం కోసం నిలబడిన వాళ్ళందరూ ప్రాణత్యాగం చేయడం, ఆ ఫ్యామిలీస్ అందరూ కూడా దీనికోసం ప్రాణత్యాగం చేసినందుకు ఎవరు కూడా ఏడవకుండా గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున దేశంలో చూస్తున్నాం. ఏదైనా కానీ యుద్ధం అనేది వస్తే రెండు దేశాలు కానీ మూడు దేశాలకు కానీ అందరికీ కూడా నాశనం అయ్యేటటువంటి వెపన్స్ అన్ని ఈ రోజున ప్రపంచంలో ఉన్నాయి. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం తీసుకువెళ్లకుండా రేపు ఆల్ పార్టీ మీటింగ్లో కూడా అన్ని పార్టీల యొక్క సలహాలు తీసుకుని ప్రభుత్వం సరైన దిశలో నిర్ణయం తీసుకుంటుందని, ఈ బైలాటరల్ చర్చలన్నీ కూడా ఫలప్రదం అవ్వాలని చెప్పేసి కూడా ఐప్సోగా మేము కోరుతున్నాం. అందుకని యుద్ధం వద్దు, శాంతి ముద్దు అని చెప్తూ ఈ సమావేశానికి ఈ జోహార్లు అర్పించడానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.